ఏపీ అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం కుదిరింది. అధికార విపక్ష సభ్యులతో సభ దద్దరిల్లేందుకు సిద్ధమైంది. దీంతో అసెంబ్లీలో జగన్‌కి జలక్ తప్పదా? చంద్రబాబు వ్యూహంలో వైసీపీ అధినేత చిక్కుకోక తప్పదా? ఫ్యాన్ వాస్ కోసం వాటిని బాబు పెండింగ్‌లో పెట్టారా? నిండు సభలో చెడుగుడు ఆడేస్తారా? బలవంతంగానే సభలో జగన్ అడుగు పెడుతున్నారా? తొలి రోజు అసెంబ్లీ సమావేశాలు ఎలా ఉండబోతున్నాయి? గత ప్రభుత్వ తప్పులను బాబు ఎలా ప్రజెంటేషన్ చేయనున్నారు? అసలు అసెంబ్లీలో బాబు వ్యూహం ఎలా ఉండబోతుంది? వాచ్ ది స్టోరీ. అసెంబ్లీలో జగన్‌కి ఝలక్కు తప్పదా? చంద్రబాబు వ్యూహంలో వైసీపీ అధినేత చిక్కుకోక తప్పదా? నిండు సభలో జగన్ని చెడుగుడు ఆడేస్తారా? బలవంతంగానే జగన్ అసెంబ్లీలో అడుగు పెట్టనున్నారా? అసెంబ్లీలో బాబు మరో 3 శ్వేతపత్రాలు విడుదల చేస్తారా? ఏపీలో కూటమి ప్రభుత్వం జగన్కు షాక్ ఇవ్వనుందా అంటే అవుననే సమాధానం వస్తుంది. అసెంబ్లీ సమావేశాలకు జగన్ హాజరవుతారని వైసీపీ నేతలు ప్రకటించారు. జగన్ వస్తున్న నేపథ్యంలో చంద్రబాబు వ్యూహం మార్చారు. అసెంబ్లీ వేదికగా జగన్పై యుద్ధం చేయాలని డిసైడ్ అయ్యారు. గత ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు శ్వేత పత్రాల విడుదలకు అసెంబ్లీ వేదికగానే నిర్ణయించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 4 శ్వేతపత్రాలు విడుదల చేసింది. ఇసుక, విద్యుత్తు, పోలవరం, నీటిపారుదల రంగం, అమరావతి రాజధానిపై సీఎం చంద్రబాబు శ్వేతపత్రాలు విడుదల చేశారు. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో జరిగిన విధ్వంసాలను ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు బాబు. మరో 3 శ్వేతపత్రాలు అసెంబ్లీలో విడుదల చేయడంతో జగన్ టార్గెట్ అయ్యే అవకాశం ఉంది. ఎన్నికల్లో వైసీపీ దారుణంగా పరాజయం పాలైంది. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. 175 నియోజకవర్గాలకు గాను 11 స్థానాలతో వైసీపీ సరిపెట్టుకుంది. ప్రతిపక్ష హోదా కూడా దక్కకపోవడంతో తీవ్ర అవమానంగా భావించారు జగన్. ప్రతిపక్ష హోదా లేకపోవడంతో అసెంబ్లీలో ఏ స్థాయిలో అవమానిస్తారో జగన్కు తెలుసు. అందుకే అసెంబ్లీలో అడుగు పెట్టకూడదని భావించారు. కానీ ప్రజల నుంచి విమర్శలు వస్తాయని తెలిసి వెనక్కి తగ్గారు జగన్. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలకు జగన్ హాజరవుతారని తాజాగా వైసీపీ నేతలు ప్రకటించారు. అసెంబ్లీకి వస్తే తన పరిస్థితి ఏంటో వైసీపీ బాస్కి బాగా తెలుసు. తనకు నిబంధనలతో పని లేకుండానే మాజీ సీఎం హోదాలో ఎక్కువసేపు మాట్లాడేందుకు సమయం కావాలని జగన్ అడుగుతారు. అందుకు ప్రభుత్వం సమ్మతించే పరిస్థితి ఉండదు. దానిని సాకుగా తీసుకుని అసెంబ్లీని జగన్ బహిష్కరిస్తారని వార్తలు వస్తున్నాయి. ఈ తరుణంలో చంద్రబాబు సైతం వ్యూహం మార్చారు. ఈ సమావేశాల్లో జగన్ను ఇరుకున పెట్టాలని భావిస్తున్నారు. అసెంబ్లీ వేదికగా 3 శ్వేతపత్రాలు విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ ఎన్నికల్లో కూటమి భారీగా సంక్షేమ పథకాలు అమలు చేస్తామని హామీ ఇచ్చింది. అందుకు తగ్గట్టుగానే కార్యాచరణను ప్రారంభించింది. పెన్షన్ మొత్తాన్ని పెంచి జూలై 1న పంపిణీ చేశారు ప్రభుత్వం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేసింది ప్రభుత్వం. భారీ డిఎస్సీని ప్రకటించింది. అయితే కొన్ని పథకాలకు సంబంధించి ఇంకా కసరత్తులు చేస్తుంది ప్రభుత్వం. వాటిని భారీగా నిధులు అవసరమవుతుంది. పథకాల అమల్లో జాప్యం జరిగేలా పరిస్థితి కనిపిస్తోంది. ఈ తరుణంలో ప్రజలకు వాస్తవాలు చెప్పేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. గత ప్రభుత్వం ఎన్ని రకాల విధ్వంసాలకు దిగిందో అసెంబ్లీ వేదికగా కళ్లకు కట్టినట్టు చూపే ప్రయత్నం చేస్తుంది టీడీపీ. అందులో భాగంగానే శ్వేతపత్రాలు విడుదల చేసింది. దీంతో సంక్షేమ పథకాల అమల్లో జాప్యంపై ప్రతిపక్ష పార్టీలను ప్రశ్నించేందుకు కూడా వెనకడుగు వేస్తున్నాయి. ఈ సమయంలో అసెంబ్లీలో శ్వేతపత్రాలు విడుదల చేయడం ద్వారా జగన్ వైఫల్యాలు ఎండగట్టేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమవుతుంది. వైసీపీ హయాంలో విధ్వంసానికి గురైన శాఖలు గాడిలో పెట్టేందుకు చాలా సమయం అవసరమని కూటమి ప్రజాప్రతినిధులు ప్రకటనలు చేస్తున్నారు. రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ కుప్ప కూల్చారని ఆరోపణలు వస్తున్నాయి. వాటిని గాడిలో పెట్టే బాధ్యతను కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని చెబుతున్నారు. ఒక విధంగా ఇది వైసీపీని ఇరుకున పెట్టడమే.
అయితే ఈ సమావేశాలకు హాజరై అసెంబ్లీని బహిష్కరించాలని వైసీపీ వ్యూహం పండుతున్నట్లు కూటమి ప్రభుత్వం అనుమానిస్తోంది. ఈ 3 శ్వేతపత్రాలతో జగన్ను ఒక ఆట ఆడుకోవాలని అధికార పక్షం ప్రజాప్రతినిధులు స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యారు. చూడాలి మరి ఎంతవరకు సక్సెస్ అవుతారు.